హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం ఇటీవల ఏపీలో 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ నుంచి క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మొదట ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితుల్లో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అని ఇచ్చాడు. అంటే దీంట్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ క్వశ్చన్ 3rd క్లాస్ స్టాండర్డ్ నుంచి వస్తుంది. అవినాష్ తన యొక్క 6 స్నేహితుల్లో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు కాబట్టి 6×5 30 గోళీలు గెలుస్తాడు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనకి 4th వన్ మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే, ఒక సంఖ్య మరియు 5 లబ్ధం 0 అయినా ఆ సంఖ్య అని ఇచ్చాడు. అంటే దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే, ఏదైనా 2 సంఖ్యల యొక్క లబ్ధం 0 వచ్చినట్లయితే అందులో ఒకటి తప్పనిసరిగా 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే వాటి యొక్క లబ్ధం 0 అవుతుంది. లేదా 2 జీరోలైనా సరే 0 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఒక అంకె 5, ఒక సంఖ్య మరియు 5 యొక్క లబ్ధం 0 అన్నాడు. ఒక సంఖ్యని x అనుకున్నట్లయితే ఇంటూ 5 = 0 అని ఇచ్చాడు. కాబట్టి ఇలా 0 అవ్వాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి x ప్లేస్లో మనకి ఏముండాలంటే 0 ఉండాలన్నమాట. 0 5s are 0 అవుతుంది అప్పుడు. కాబట్టి మనకి 3rd వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇన్కేస్ ఇదే ప్రాబ్లం ఒక సంఖ్య మరియు 5 యొక్క లబ్ధం 5 అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఒక సంఖ్య x ఇంటూ 5 వీటి యొక్క లబ్ధం 5 అని ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి x యొక్క వాల్యూ ఏమవుతుంది, అంటే ఆ సంఖ్య ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి. అటువంటి సందర్భాల్లో ఆ సంఖ్య ఏమవుతుందంటే 1 అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 1 చేత ఏ అంకెని గుణించినా సరే మరలా అదే అంకె వస్తుంది అనమాట. కాబట్టి 1ని మనం ఏమంటామంటే గుణకార తత్సమాంసం అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి గమనించండి. 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ అన్నాడు. దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఎలా చేయాలి అనే దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మొదట మనం సింపుల్గా చెప్పవలసి వచ్చినట్లయితే, హారంలో ఉన్నటువంటి 7, ఇక్కడేమో 21. కాబట్టి 7 యొక్క మల్టిపుల్స్ అన్నమాట ఇవి. అందువల్ల ఈ రెండింటినీ కూడా మనం ఒక చోట రాసుకుంటాం. అలా రాసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 3/7 ప్లస్ -8/21. రెండవది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 11, ఇక్కడేమో 22 హారంలో గమనించినట్లయితే ఇవి 11 యొక్క మల్టిపుల్స్. అందువల్ల మనం ఏం చేస్తామంటే ప్లస్ -6/11 ప్లస్ 5/22 అని రాస్తాం. ఇలా రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఈ రెండింటిని ఒకసారి సూక్ష్మీకరిస్తాం, ఈ రెండింటిని ఒకసారి సూక్ష్మీకరిస్తాం, ఫైనల్గా వచ్చిన దాన్ని తర్వాత సూక్ష్మీకరిస్తాం అనమాట. కాబట్టి అది గమనించాలి. అందువల్ల మనం రాయవలసి వచ్చింది అలాగా. ఇక్కడ ఈ రెండింటిలో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే హారంలో 21 ఉన్నది, ఇక్కడ కూడా 21 రావాలి. 21 రావాలి అంటే మనం ఏం చేయాలంటే లవహారాలని 3 చేత మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసినట్లయితే 3ని 3 చేత మల్టిప్లై చేసినట్లయితే 9 అవుతుంది. 7ని 3 చేత మల్టిప్లై చేసినట్లయితే 21 అవుతుంది. ప్లస్ ఇక -8/21. ఇక్కడ హారాలు 2 కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పై రెండింటిని కూడా యాడ్ చేసినట్లయితే సరిపోద్ది. అంటే 9 - 8 అంటే 1 అవుతుంది. అంటే 1/21 వస్తుంది అనమాట అది. ఇక సెకండ్ పార్ట్ చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 11, 22లో ఈ 11ని 22 కింద మార్చాలి. అలా మార్చాలంటే ఏం చేయాలి, లవహారాలని 2 చేత మల్టిప్లై చేయాలి. అంటే -12
22 ప్లస్ 5/22 అవుతుంది. ఎందుకంటే అది అలాగే ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిని మనం చూసినట్లయితే హారాలు రెండు కూడా మనకి 21లే కాబట్టి ఒక 21 వేసుకుంటాం. వేసుకుని పైన లవాల్ని 9 - 8 అంటే 1 అనమాట. ప్లస్ ఇక్కడ చూసినట్లయితే హారాలు రెండు కూడా 22లే కాబట్టి ఈ రెండింటిని చేసినట్లయితే ఒక 22 రాసుకుంటాం. రాసుకుని పైన ఉన్నటువంటి లవాలు చూడాలి. -12 + 5 అంటే -7. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కాలిక్యులేట్ చేయాలి. హారాలు రెండు కూడా ఏది ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేవు. అందువల్ల మనం ఏం చేస్తామంటే క్రాస్ చేసినట్లయితే మనకు సరిపోద్ది అనమాట. ఇలా చేసినట్లయితే సరిపోద్ది. అది అలా చేసినప్పుడు మనకి ఏమొస్తుందో ఒకసారి చూడండి. 1 × 22 అంటే 22 -7 × 21 అంటే ప్లస్ -7 1 * 7 7 2 * 14 147 బై 21 × 22 అనమాట. ఇక్కడ దీన్ని కాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ 22 - 147 అంటే -125 వస్తుంది. అంటే -147లోంచి ఈ 22 తీసేసి అప్పుడు మిగిలినటువంటి ఇక్కడ గుర్తు పెద్దదనుకున్నటువంటి గుర్తు ఇక్కడ వేయాలన్నమాట. మైనస్ వస్తుంది. ఈ రెండింటినీ కూడా మల్టిప్లై చేసినట్లయితే 21 × 22 మల్టిప్లై చేసినట్లయితే 462 అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా మనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా మనకి కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త టెక్స్ట్ బుక్లోని వచ్చినటువంటి క్వశ్చన్స్ని వీడియో అడగడం జరిగింది. కాబట్టి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ని గమనించినట్లయితే ఒక యాసరేషన్ పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి అంటే ఓడిపోయిన వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం రూపాయలు 3000. పోటీలో పాల్గొన్నవారు 63 మంది. అయితే గెలిపొందిన వారి సంఖ్య ఎంత అని ఇచ్చాడు. ఈ లెక్కను చాలా జాగ్రత్తగా మనం చేయాలి. షార్ట్ కట్స్ కంటే కూడా మనకి ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ని ఫాలో అవడానికి మీరు ట్రై చేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే చేయగలుగుతారు. మొదట ఇక్కడ మొత్తం పోటీలో ఎంతమంది పాల్గొన్నారంటే 63 మంది పాల్గొన్నారు. 63 మంది పాల్గొన్నారు. వీడు అడిగింది ఏంటంటే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నాడు. గెలుపొందిన వారిని నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. మరి ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం 63 మంది కాబట్టి అందులో గెలుపొందిన వారు ఎక్స్ అయినట్లయితే మరి ఓడిన వారు ఎంత అవుతారు? ఆ 63లోంచి గెలిచిన వాళ్ళని తీసేయాలి కాబట్టి 63 - ఎక్స్ అవుతారు. అర్థమై ఉంటుంది ఇది. ఇప్పుడు ఏంటంటే వీడు గెలిచిన వారు ఒక్కొక్కరికి కూడా 100 రూపాయలు ఇస్తున్నారు. మరి గెలవని వారికి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఎంత అంటే 25 రూపాయలు ఇస్తున్నారు. 25 రూపీస్ ఇస్తున్నారు. ఇప్పుడు గెలిచిన వారికి ఇచ్చినటువంటి మొత్తం సపోజ్ గెలిచిన వారు 2 ఉన్నారు, ఒక్కొక్కరికి 100 ఇస్తున్నారు. అటువంటిప్పుడు ఎంత అవుతుంది? మొత్తం వాళ్ళకి ఇచ్చేది 200 అవుతుంది. అంటే ఆ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే గెలిచిన వారికి ఇచ్చేటువంటి మొత్తం వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఓడిన వారికి ఇచ్చినటువంటి మొత్తం వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు గెలిచిన వారికి ఇచ్చినటువంటి మొత్తం ఎంత అంటే 100 × ఎక్స్ అంటే 100x అనమాట. ప్లస్ ఓడిన వారికి ఇచ్చినటువంటి మొత్తం ఎంత అంటే 25 25 × 63 - x అవుతుంది. -x అవుతుంది. ఇది ఎంతకు సమానం అంటే మొత్తం సొమ్ము అంటే గెలిచిన వారికి గెలవని వాళ్ళకి ఇద్దరికి కలిపి ఇచ్చారు. ఎంత అంటే అది 3000 అనమాట. అందువల్ల ఇది మనకి 3000కి సమానం అవుతుంది. అంటే 3000కి ఈక్వల్ అవుతుంది. దీన్ని కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిలోని కూడా 25 బయటకు వస్తుంది. ఆ 25ని ఇక్కడ ఉన్నటువంటి ఈ 3000లో కొట్టేయచ్చు అనమాట.
కాబట్టి అలా మొత్తం అన్నింటిలో కూడా డైరెక్ట్గా కూడేస్తున్నాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో 25 4 టైమ్స్ పోతుంది, ఇందులో 25 1 టైం పోతుంది. ఈ 300లో 25 12 టైమ్స్ పోతుంది, ఎందుకంటే 100లో 25 4 టైమ్స్ పోతుంది. 300 కాబట్టి 3 4 12 కాబట్టి 12 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 120 అనమాట. ఇప్పుడు చూసినట్లయితే 4x ప్లస్ 1 ఇంటూ 63 అంటే 63 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ ఈ 4x మైనస్ ఎక్స్ అంటే 3x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 120. ఈ ప్లస్ 63 అటువైపు వెళ్ళినట్లయితే మైనస్ 63 అవుతుంది. సో 3x ఈక్వల్స్ టు 120 మైనస్ 63. 120లో 60 తీసేయండి, ఫస్ట్ తీసేస్తే ఇంక 60 మిగులుతుంది. ఇంకా ఎంత తీయాలి? 3 తీయాలి. 60లోంచి 3 తీసేస్తే 57 అనమాట, 57. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుందంటే 57/3 అవుతుంది. ఈ 57లో 19 టైమ్స్ పోతుంది, కాబట్టి థర్డ్ వన్ మనకి ఆన్సర్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ ఉంది, కానీ ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే ఏ ప్రాబ్లం అయినా సరే చేయగలుగుతారు. కాబట్టి వాటిని ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. 5³ మైనస్ 3³ విలువ అన్నాడు. మనం దీన్ని ఏం చేయవలసిన అవసరం లేదు, జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సరిపోద్ది అనమాట. ఏమిచ్చాడు వీడంటే 5³ మైనస్ 3³ ఇచ్చాడు. 5³ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 5 125 మైనస్ 3³ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, కాబట్టి 3 3s are 9, 9 3s are 27, 27 అవుతుంది. ఇప్పుడు 125లోంచి 27ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ చేసేటప్పుడు ఫస్ట్ 125లో 25 తీసేయండి, 25 తీసేసాం. ఇంకా ఎంత తీయాలి? 27 తీయాలంటే 2 తీయాలి. 100లోంచి 2 తీస్తే 98 అవుతుంది. సో కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్ ఇది, కాబట్టి జాగ్రత్త చూడండి. ఇటువంటి పేపర్ ఇచ్చినప్పుడు మనకి ఈజీగా ఇచ్చినవి అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా కోల్పోకూడదు అనమాట. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు, అయినా బాలికల బాలుర నిష్పత్తి అన్నాడు. ఇది 4th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇందులో ఏంటంటే ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఇక్కడ బాలికల బాలుర నిష్పత్తి అడిగాడు, కాబట్టి బాలికలనేమో లవంలో రాయాలి, అంటే 24. బాలురు ఎంతమంది? 16 మంది, కాబట్టి వాళ్ళని హారంలో రాయాలి. ఈ రెండాటికి నిష్పత్తి కట్టాలన్నమాట. కట్టాలంటే 8 దీంట్లోనేమో 2 టైమ్స్ పోతుంది, దీంట్లోనేమో 3 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎంత వచ్చింది మనకి ఇక్కడ అంటే 3/2 వచ్చింది. దీన్నే మనం 3/2నే మనం ఏమని రాస్తామంటే 3:2 అని రాస్తాం. సో మనకి అది సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడానికి మనకు అవకాశం కూడా ఉంది. 5/4ను శాతంగా మార్చిన, అంటే దీన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయమంటున్నాడు. దేనైనా సరే పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే అది ఇంటూ 100 వేయాలి, 100 వేసుకోవాలి. 100 వేస్తే ఈ 4 అనేది 100లో 25 టైమ్స్ పోతుంది. సో ఇంకా 525 సార్ 125 అవుతుంది. ఇంత పర్సంటేజ్ అనమాట ఇది. 100తో దేనన్నా మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే గ్యారంటీగా అది పర్సంటేజ్కి మారిపోద్ది. కాబట్టి 4th ఆప్షన్ మనకు ఆన్సర్ అయిందనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వీడు దశాంశ భిన్నాలు ఇస్తాడు. ఎలా అంటే 5.65ని శాతంగా మార్చిన అంటాడు. శాతంగా మార్చడం అంటే ఏంటి? ఇంటూ 100 వేయాలి. 100తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుందంటే ఇటువైపు 2 స్థానాలు జరుగుతుంది, ఎందుకంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి. అంటే ఏమవుతుంది? 565% అవుతుంది అనమాట. సో ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. అలా ఎలా ఇచ్చినా సరే చేయగలిగి ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక దుకాణంలో
ఒక జత స్కేటింగ్ బూట్లు ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అన్నాడు. దీన్ని మనం ఏం చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా నోటు లెక్కన కట్టేయచ్చు. ఎలాగో చూడండి ఒకసారి. 5% అంటే అర్థం ఏంటంటే 100కి 5 రూపాయలని అర్థం. ఇక్కడ 450 రూపాయలు ఉన్నాయి. 400కి ఎంత అవుతుంది? 4 5 100కి 5 రూపాయలు కాబట్టి 400కి 4 5 20 రూపాయలు అవుతుంది. ఇంకా 50 రూపాయలు ఉన్నాయి. 100కి 5 రూపాయలు కాబట్టి 50కి ఎంత అవుతుంది? 2.5 అవుతుంది. కాబట్టి ఇది 2.5 అన్నమాట. సో మొత్తం మీద 22.5 అమ్మకపు పన్ను అవుతుంది. అసలు దీని యొక్క ఖరీదు ఎంత? 450 రూపాయలు. కాబట్టి 450 రూపాయలు ప్లస్ దాంతోపాటు ఎంత కలపాలి? 22.5 కలపాలి. కలిపితే మనకి టోటల్గా ఎంత అవుతుందంటే 472.5 అవుతుంది. 472.5 ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి అదనమాట. ఇలా చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఇలాగా మన ప్రొసీజర్ కావాలండి అని చెప్పేసి అన్నట్లయితే ప్రొసీజర్ కూడా కొనుక్కోవచ్చు. అమ్మకపు పన్ను దేని మీద కట్టాలి? 450 ఇంటూ ఎంత శాతము? 5% కాబట్టి 5% అంటే 5/100 అనమాట. సో ఈ 0 క్యాన్సిల్. ఎక్కువ ఉన్నటువంటి 5 దీంట్లో 2 టైమ్స్ పోయింది. ఇంకా 45/2. 45/2 అంటే 22.5. 22.5 అనే ఇక్కడ ఇచ్చినటువంటి 450ని రెండాటిని కూడా యాడ్ చేసినట్లయితే 472.5 అవుతుంది. అది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. దీనికి సింపుల్గా చెప్పాలంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు. ఏ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఫార్ములాస్ కూడా అవసరం లేకుండా ఆన్సర్ వేయచ్చు. ఎలాగో చూడండి. 12% అంటే అర్థం ఏంటంటే 100కి 12 రూపాయలని. అయితే ఇక్కడ ఎన్ని వందలు ఇచ్చాడు? 1200. 1200కి ఎంత అవుతుంది? 12 12 144 అవుతుంది. 144 ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 3 4 12 2 1. 3 4 12 12 1 13. ఇంకా ఒకటి ఉంది. 3 1 3 3 1 4. అంటే 432 రూపాయలు ఏమైందంటే 3 సంవత్సరాలకి వడ్డీ అయింది. 432 రూపాయలని ఇక్కడ ఇచ్చినటువంటి 1200 రెండింటినీ కూడా యాడ్ చేసినట్లయితే 1632 రూపాయలు చెల్లించవలసిన మొత్తం అవుతుంది. అది ఎక్కడుంది ఆన్సర్లో అంటే సెకండ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే I ఈక్వల్స్ టు సూత్రం ఏంటంటే PTR/100. P అంటే అసలు ఎంత? 1200. T అంటే కాలం 3 సంవత్సరాలు. R అంటే 12%. కాబట్టి 12/100. ఈ 2 0 క్యాన్సిల్. వీటి అన్నిటిని కూడా మనం మల్టిప్లై చేస్తే ఫస్ట్ 12 3 36. 36 ఇంటూ 12 అంటే ఎంత అంటే 432 అవుతుంది. జాగ్రత్తగా మీరు మల్టిప్లై చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. సాధారణంగా టెట్లలో ఎలా ఈజీగా వేస్తుంటాడు, డిఎస్సికి వచ్చేసరికి కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం చాలా పేపర్లు చేయడం జరిగింది. ఆ పేపర్లు అన్నీ కూడా చూడండి. తర్వాత కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని కూడా నేను చేసి వీడియోలు పెడతాను. మీరు పాత వీడియోలు చూసి కొత్తవి కూడా చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను మిగతా వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను, మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి 17/4 దీన్ని ఏమంటున్నాడంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చమంటున్నాడు, మిశ్రమ భిన్నం కింద మార్చమంటున్నాడు. రివర్స్ కూడా అడుగుతాడు అనమాట. మిశ్రమ భిన్నం కింద మార్చాలి అంటే ఏం చేయాలంటే ఈ 17ని 4 చేత భాగించాలి. 4 4 16, ఇంకా 1 మిగులుతుంది.
అంటే ఈ 17లో 4 ఎన్నిసార్లు పోతుందంటే 4 సార్లు పోతుంది కాబట్టి అది పూర్ణాంకం కింద వేయాలి. ఇక మిగిలింది ఎంత? 1 మిగులుతుంది కాబట్టి 1 పైన వేసుకోవాలి, కిందనేమో 4 వేసుకోవాలి ఉన్నది. దీన్ని మనం ఏమంటున్నామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నము అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే ఇచ్చినటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చమంటున్నాడు. సపోజ్ ఇది ఉందనుకోండి, దీన్ని మార్చాలనుకోండి. అలాగా 3 1లో 3, 3ని 2ని 5 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ పైన ఉన్న దాన్ని దానికి యాడ్ చేయాలన్నమాట. అంటే 3 1లో 3, 3 2ని 5, 5/3 అవుతుంది దీనికి. ఇది వచ్చేసరికి 4 4 16, 16ని 1ని 17, 17/4 అవుతుంది. ఇది 4 2s are 8, 8ని 3ని 11, 11/4 అవుతుంది. ఇది 4 1s are 4, 4ని 3ని 7, 7/4 అవుతుంది. ఇలా వాడు ఒకవేళ అడిగినట్లయితే మనం అవి కూడా చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఏది ఇస్తే అది చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడింది: 45, 76, 25, 27, 18, 55. అతను చేసిన పరుగుల సగటు ఎంత? సగటు అంటే ఏంటంటే సాధారణంగా సగటు అంటే రాసుల యొక్క మొత్తము బై రాసుల సంఖ్య. అంటే మొత్తం రాసులు ఎన్నైతే ఉన్నాయో వాటిలో మొత్తం కూడి రాసుల సంఖ్య చేత భాగించినట్లయితే మనకి ఏమవుతుందంటే సరాసరి లేదా సగటు లేదా యావరేజ్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి వీటిలన్నింటినీ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే కూడాలి. ఫస్ట్ కూడదాం. 45, 76, 25, 27, 18, 55. ఇక్కడ వీటిని కూడినట్లయితే 5ని 6ని 11, 11, 5ని 16, 16, 7, 23, 23, 8, 31, 31ని 5ని 36, 6. ఇక 3, 3, 4, 7, 7, 7, 14, 14ని ఇక్కడ 4ని 18, 19, 24. సో టోటల్గా మనకి ఎంత వచ్చిందంటే రాసులు మొత్తం 246 వచ్చింది. మరి రాసుల సంఖ్య ఎంత? ఎన్ని ఇవి అంటే 6 రాసులు ఉన్నాయి ఇక్కడ కాబట్టి 6 చేత భాగించాలన్నమాట. 6 24లో 4 సార్లు పోయింది, ఇక ఉన్నటువంటి 6లో ఒకసారి పోయింది కాబట్టి 41 అవుతుంది. 41 అనేది రెండో ఆన్సర్ ఉంది కాబట్టి రెండో ఆన్సర్ అనమాట. తర్వాత 7 సెంటీమీటర్లు పొడవు భుజంగా గల చతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనండి అన్నాడు. అంటే పెరిమీటర్ ఆఫ్ అది స్క్వేర్ కనుగొమన్నాడు. సైడ్ ఏమో 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఒకసారి దీంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక చతురస్రం తీసుకుందాం. ఇలా ఒక చతురస్రం తీసుకుందాం. దీన్ని యొక్క సైడ్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్ అనమాట భుజం. దీని యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత కనుగొమన్నాడు. చుట్టుకొలత మనకి ఏమవుతుందంటే P = ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 4 × A అవుతుంది అనమాట. ఒక్కొక్క భుజం కూడా A అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా 4 × A అవుతుంది. 4 × A అంటే 7 కాబట్టి 28 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. 4 7 28 కాబట్టి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ వీడు ఏం చేస్తుంటాడంటే ఇలాగే ఇచ్చి వైశాల్యం ఎంత అంటాడు, అంటే ఏరియా కనుగొమంటాడు. అప్పుడు A = ఏమవుతుందంటే భుజం ఇంటూ భుజం అంటే A² అనమాట. కాబట్టి 7² అప్పుడు ఎంత అవుతుందంటే 7 × 7 అంటే 49 అవుతుంది. ఇది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఇలా అయింది. ఇంకొకటి అడగవచ్చు, దీనికి కర్ణం ఉంటుంది. ఇలాగా చతురస్రం యొక్క భుజం A అయినట్లయితే దాని యొక్క కర్ణం ఏమవుతుందంటే √2A అవుతుంది. √2A అవుతుంది. కాబట్టి అలా అడిగినట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే కర్ణం D = మనకి ఏమవుతుందంటే √2 × A అంటే ఇక్కడ 7 కాబట్టి 7√2 అవుతుంది అనమాట, సెంటీమీటర్స్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే చతురస్రం యొక్క కర్ణం ఇచ్చేస్తాడు. కర్ణం D ఇచ్చాడు అనుకోండి. అప్పుడు దీని యొక్క వైశాల్యం A = ఏమవుతుందంటే
డి స్క్వేర్ బై 2 అవుతుంది. డి స్క్వేర్ బై 2 అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక చతురస్రం యొక్క కర్ణం 6√2 అయినట్లయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని ఇచ్చాడు అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2 కాబట్టి 6√2 ఓల్డ్ స్క్వేర్ బై 2 అవుతుంది. 6√2 ఓల్డ్ స్క్వేర్ బై 2 అవుతుంది. డయాగ్నల్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు స్క్వేర్ చేసామనుకోండి, 6 స్క్వేర్ అంటే 36, √2 ఓల్డ్ స్క్వేర్ అంటే 2 బై 2 అవుతుంది. ఈ 2లో 1 టైమ్స్ పోతుంది అంటే 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇలా చూడాలి. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఒక కర్ణాన్ని రెట్టింపు చేసినట్లయితే దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది చతురస్రంది అని చెప్పేవాడు. డయాగ్నల్ని డబల్ చేసినట్లయితే ఆ స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క సూత్రం రాసుకోవాలి. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అంకీలు మనకు అనవసరం అనమాట. అంకీలు తీసేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చర్రాసులు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. అంటే డి స్క్వేర్ ఉన్నది. ఇందులో దీన్ని ఏం చేశాడు, రెట్టింపు చేశాడు కాబట్టి, రెట్టింపు చేయడం అంటే 2 పెట్టుకుని ఉంచాడు కాబట్టి దాని బదులుగా 2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. అంటే 2 స్క్వేర్ అనమాట. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. కాబట్టి 4 రెట్లు అవుతుంది వైశాల్యం అని చెప్పచ్చు. భుజాన్ని సగం తగ్గించాడు, అప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది అని చెప్పేసి అంటాడు. అంటే భుజం అంటే ఏ, వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సగాన్ని తగ్గించాడు, అప్పుడు ఏమవుతుంది అని చెప్పి అడిగాడు అనుకోండి. సగం కాబట్టి ఏకి బదులుగా సగం ప్రతిక్షేపించాలి. అంటే ఆ ప్రతిక్షేపించాలి. ఓల్డ్ స్క్వేర్ అంటే 1/4 అంటే 4వ వంతు తగ్గుతుంది అనమాట. అది ఇలా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడిగాడో అడిగిన దానికి అనుగుణంగా మనం చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 4 లంబకోణాలు కలిగిన రాంబస్ని ఏమంటారు? రాంబస్ విత్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ అన్నాడు. దీంట్లో మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ దీని మీద మంచి వీడియో చేయడం జరిగింది అన్నట్ల మీదనే. ఒకసారి మనకి ఆ వీడియోలు చూసినట్లయితే మీకు ఇవి చాలా ఈజీగా చేసేయగలుగుతారు చూసినట్టు. నేను ఇప్పుడు సపోజ్ ఒక రాంబస్ తీసుకుందాం. ఈ రాంబస్ తీసుకున్నట్లయితే ఈ రాంబస్లో ఈ 4 భుజాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. 4 భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ కోణాలు మాత్రం 90 degrees ఉండవు అనమాట. అలా ఈ రాంబస్లో ఒక కోణం 90 degrees అయినట్లయితే ఆటోమేటిక్గా మిగతా కోణాలన్నీ కూడా 90 degrees అయిపోతాయి. అప్పుడు ఇది ఎలా మారిపోద్ది అంటే చతురస్రంగా మారిపోద్ది. ఒక కోణం 90 degrees అయినట్లయితే ఆటోమేటిక్గా మిగతా కోణాలన్నీ కూడా ఏమైపోతాయంటే 90 degrees అయిపోతాయి. అలా అయినట్లయితే అప్పుడు ఇది ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది, స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఏ రాంబస్ విత్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్, చతురస్రం అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. 4 రైట్ యాంగిల్స్ ఉండక్కర్లేదు. రాంబస్లో ఒక రైట్ యాంగిల్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మిగతా 3 కూడా ఏమవుతాయంటే రైట్ యాంగిల్స్ అయిపోతాయి. మిగతా 3 కూడా లంబకోణాలు అయిపోతాయి. ఒక కోణం లంబకోణం అయితే. ఇక ఇలాగే ఉండేది ఏంటంటే సమాంతర చతుర్భుజం ఒకటి ఉంటుంది, ప్యారలెలోగ్రామ్. ఈ ప్యారలెలోగ్రామ్లో కూడా మనకి ఇలాగే ఉంటాయి. ఎదురు భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగానే ఉంటాయి, సమాంతరంగానే ఉంటాయి. ఎదురెదురు భుజాలు ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న కోణం మాత్రం 90 degrees ఉండదన్నమాట. అయితే దీంట్లో ఒక కోణం 90 degrees అయినట్లయితే, సమాంతర చతుర్భుజంలో ఒక కోణం 90 degrees అయినట్లయితే మిగతా 3 కోణాలు కూడా ఏమవుతాయంటే 90 degrees అయిపోతాయి. అలా అయినట్లయితే అప్పుడు అది ఎలా మారిపోద్దంటే దీర్ఘచతురస్రంగా మారిపోద్ది. దీర్ఘచతురస్రంగా మారిపోద్ది. అప్పుడు అన్ని కోణాలు కూడా ఎంత అవుతాయంటే 90 degrees అయిపోతుంటాయి అన్నమాట. ఇవన్నీ అది అంటే ఏ రాంబస్ విత్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. ఏ ప్యారలెలోగ్రామ్ విత్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ దీర్ఘగణం గల మొత్తం తలముల సంఖ్య, ఫేసెస్ సంఖ్య అన్నమాట.
దీర్ఘగణం అంటే ఒక తలము కూడా ఎలా ఉంటుందంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. జాగ్రత్తగా మనం ఇంతకుముందు ఇవన్నీ కూడా డిస్కస్ చేసినవే, జాగ్రత్త చూడండి. ఒక దీర్ఘగణం మనం తీసుకుందాం. ఒక దీర్ఘచతురస్రం తీసుకుంటే దీనికి 3D షేప్ అనమాట. అంటే ఒక పెట్టె, మామూలుగా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెట్టె. మీరు ఒక పెట్టెని చూసినట్లయితే మనకి ఈజీగా తెలుస్తుంది. మనం వీడియోలో పెట్టిని తీసుకుని దానికోసం చెప్పడం జరిగింది. ఇక్కడ తలము అంటే ఏంటంటే ఒక్కొక్క ఫేస్ అనమాట. దీనికి ఎన్ని ఫేసులు ఉంటాయంటే 4 గోళ్ళు ఉంటాయి. 4 గోళ్ళకి కూడా 4 ఫేసెస్ ఉంటాయి. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. కాబట్టి తలాలు ఎన్ని ఉంటాయంటే మొత్తం 6 ఉంటాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 3ది అవుతుంది. అయితే దీంతోపాటు మనకి ఎడ్జెస్ ఉంటాయి. ఇవి ఎడ్జెస్, అంచులు అనమాట. ఈ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడిగినట్లయితే అప్పుడు ఎలా లెక్కెట్టుకోవాలంటే మనం పైన ఉన్నటువంటి దానికి తలానికి అంటే దీనికి 4 ఉంటాయి, కింద ఉన్నటువంటి దానికి 4 ఉంటాయి, మధ్యలో 4 ఎడ్జెస్ ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఎన్ని ఉంటాయంటే 12 ఎడ్జెస్ ఉంటాయి, అంచులు 12 ఉంటాయి అన్నమాట. ఇక మనకి మిగిలినవి ఏంటంటే మూలలో కార్నర్స్ ఎన్ని ఉంటాయంటే కిందన ఉంటాయి 4 మూలలో, ఈ పైన ఉంటాయి 4 మూలలో. అంటే ఇదొకటే అనమాట. అలాగే కిందనేమో 4 ఉంటాయి. అంటే మొత్తం మీద 8 ఉంటాయి అన్నమాట. ఇది దీర్ఘగణంకైనా సమగణంకైనా సరే ఒకేలా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. దీని నుంచి మనం చాలా డిస్కస్ చేయాలి. ఇక్కడ లంబకోణము కన్నా పెద్దది మరియు సరళ కోణము కన్నా చిన్నది అయినా ఆ కోణము అన్నాడు. చాలా జాగ్రత్తగా అడిగాడు క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం ఏంటంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్నే ఇక్కడ 0 డిగ్రీస్, దీన్ని ఏమంటామంటే శూన్య కోణము అని చెప్పేసి అంటాం. 0 డిగ్రీస్ని ఏమంటామంటే శూన్య కోణము అని పిలుస్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోణం ఎంత అంటే 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అనమాట. దీన్ని ఏమంటామంటే లంబ కోణము అని పిలుస్తాం. దీన్ని లంబ కోణము అని పిలుస్తాం, రైట్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఇక ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 180 డిగ్రీస్, దీన్ని సరళ కోణము అని పిలుస్తారు. సరళ కోణము అంటే స్ట్రైట్ యాంగిల్ అనమాట. స్ట్రైట్ యాంగిల్ ఇక్కడేమో 270 డిగ్రీలు, ఇక్కడికి వచ్చేసరికి 360 డిగ్రీలు. దీన్ని ఏమంటామంటే సంపూర్ణ కోణము అంటే కంప్లీట్ యాంగిల్ అనమాట. సంపూర్ణ కోణము అంటాం. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఈ ఏరియా అంతటినీ కూడా మనం ఏమంటామంటే అంటే 180 దగ్గర నుంచి 360 వరకు ఉన్నటువంటి ఈ ఏరియాని అంతటినీ కూడా ఏమంటామంటే మనం పరావర్తన కోణము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పరావర్తన కోణము అని పిలుస్తారు. అంటే రిఫ్లెక్సివ్ యాంగిల్ అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు 0 డిగ్రీల కంటే కూడా ఎక్కువ, 90 డిగ్రీస్ కంటే కూడా తక్కువ ఉన్నట్లయితే అటువంటి కోణాన్ని ఏమంటామంటే అల్పకోణము అంటాం. దీన్ని అక్యూట్ యాంగిల్ అంటారు. 90 డిగ్రీల కంటే కూడా ఎక్కువ, 180 డిగ్రీల కంటే కూడా తక్కువ అంటే లంబకోణం కంటే కూడా ఎక్కువ, సరళ కోణం కంటే కూడా తక్కువ ఉన్నట్లయితే అటువంటి కోణాన్ని మనం ఏమంటామంటే అధిక కోణము అంటాం. దీన్నే ఆప్టస్ యాంగిల్ అంటారు. ఇక 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఈ కోణాన్ని ఏమంటామంటే పరావర్తన కోణము అని పిలుస్తాం. అంటే దీంట్లో ఉన్నటువంటి మొత్తం కోణాలన్నీ కూడా మనం చెప్పేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఇది ఇచ్చింది ఒకసారి చూడండి. ఏంటది? లంబకోణం కంటే పెద్దది, ఇంకో లంబకోణం కంటే పెద్దది, సరళ కోణం కన్నా చిన్నది. సరళ కోణం అంటే 180 డిగ్రీలని తెలియాలి మనకి. సరళ కోణం కంటే చిన్నది,
ఏమవుతుంది ఇది? అధిక కోణం అవుతుంది. కాబట్టి ఆ కోణం ఏమవుతుందంటే అధిక కోణం అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్కి సంబంధించినవి అలా ఇచ్చాడు. కాబట్టి నేను అన్నిటికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ ఒక మనకు టాపిక్ వస్తుంది ఒకటి. సాధారణంగా ఒక బిందువు అంటే అర్థం ఏంటంటే ఒక తలంలోని విభజించడానికి వీలు కానటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రదేశాన్నే మనం ఏమంటామంటే బిందువు అంటాం. ఒక తలంలో 2 బిందువులు తీసుకున్నాం. 2 బిందువులు తీసుకున్నప్పుడు ఈ 2 బిందువుల్ని కలిపేటువంటి బిందువుల సముదాయాన్నే మనం ఏమంటామంటే రేఖాఖండము. ఏమంటామంటే రేఖాఖండము అంటాం. లైన్ సెగ్మెంట్ అని పిలుస్తారు దీన్ని. రేఖాఖండము అంటాం, లైన్ సెగ్మెంట్ అంటాం. దీనికి 2 అంత్య బిందువులు ఉన్నాయి. ఒకటేమో ఏ ఉంది, ఇంకోటేమో బి ఉంది. అక్కడతో ఆగిపోద్ది. దీని యొక్క పొడవు కూడా ఎలా ఉంటుందంటే పరిమితంగా ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఎంతైతే దూరం ఉందో అంతే ఉంటుంది అనమాట. ఇది ఈ రేఖాఖండానికి సంబంధించింది. రెండవది ఏంటంటే ఒక తలంలోని ఒక స్థిర బిందువు నుంచి ఒకవైపుకు అనంతంగా పోయేటువంటి బిందువుల యొక్క సముదాయాన్ని మనం ఏమంటామంటే కిరణము అంటారు. దీన్ని ఏమంటారంటే కిరణము. మనం పైన రేఖాఖండము అన్నాం కదా, దీన్ని ఏబి లైన్ సెగ్మెంట్ అని చెప్పేసి ఇలా రాస్తారనమాట. దీన్ని కిరణము అని చెప్పేసి పిలుస్తాం కింద ఉన్న దాన్ని. దీనికి ఏమవుతాయంటే అంత్యబిందువు ఒకటే ఉంటుంది. ఇక్కడ అంత్యబిందువు ఒకటే ఉంటుంది. ఇక్కడ ఇది ఇలా అనంతంగా పొడిగించబడుతుంది. దీని యొక్క పొడవు ఏంటంటే అపరిమితం. మనం కరెక్ట్గా చెప్పలేము ఎంత ఉంటుంది అని చెప్పేసి. అదే రేఖాఖండానికి సంబంధించి పొడవు మాత్రం పరిమితము. ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అంత్య బిందువులు ఎన్ని ఉంటాయి? చివరి బిందువులు 2 ఉంటాయి. ఇక్కడేమో ఒకటి ఉంటుంది, ఇక్కడేమో ఒకటి ఉంటుంది. అదే కిరణానికి మాత్రం అంత్య బిందువు ఒకటే ఉంటుంది అనమాట. ఇక మూడోది ఏంటంటే ఒక తలంలో ఒక బిందువు నుంచి ఇరువైపులా కూడా అనంతంగా పొడిగించబడేటువంటి బిందువుల యొక్క సముదాయాన్ని మనం ఏమంటామంటే రేఖ, సరళ రేఖ. సరళ రేఖ అంటారు. దీన్నే మనం ఏమంటామంటే స్ట్రైట్ లైన్ అంటామండి. రేఖ, సరళ రేఖ లేదా స్ట్రైట్ లైన్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి అంత్య బిందువులు ఏమి ఉంటాయంటే అక్కడ అంత్య బిందువులు లేవు. అటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇటువైపు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దీని యొక్క పొడవు అనేది అపరిమితము అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఈ మూడింటిని కూడా మనం గమనించినట్లయితే రేఖాఖండానికేమో అంత్య బిందువులు 2 ఉంటాయి, కిరణానికేమో అంత్య బిందువు 1 ఉంటుంది. రేఖ, సరళ రేఖ లేదా స్ట్రైట్ లైన్ దీనికి అంత్య బిందువులు 0 ఉంటాయి, అంటే ఏమో ఉండవు అనమాట. కాబట్టి ఇప్పుడు అడిగింది ఏంటి? రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి మూడోది ఆన్సర్ అనమాట. తర్వాత పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం ఏంటి అన్నాడు. అంటే సూత్రం ఏంటి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇది మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే సింపుల్గా ఒక అడ్డు వరుస తీసుకున్నాం. ఈ అడ్డు వరుసలో ఎంతమంది క్యాడెట్లు ఉన్నారంటే 5 ఉన్నారు. 1 2 3 4 5 ఉన్నారు. అంటే ఎన్ని వరుసలు ఉన్నాయి? ఇక్కడ ఒక వరుస ఉంది. అంటే 1 × 5 5 ఉన్నారనమాట. మరి రెండో అడ్డు వరుస తీసుకుందాం. ఇలాగా రెండో అడ్డు వరుస తీసుకున్నట్లయితే దీంట్లో ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 5 ఉన్నారు. 1 2 3 4 5. మరి ఈ రెండు అడ్డు వరుసల్లో ఎంతమంది ఉన్నారు అంటే 2 × 5 ఉన్నారు. ఎంత? 10 మంది. ఇక్కడ సపోజ్ ఇలాంటి అడ్డు వరుసలు ఒక n ఉన్నాయనుకోండి. అప్పుడు దాంట్లో ఏమవుతుంది? n × 5 ఉంటారు క్యాడెట్లు. అంటే n × 5 అంటే 5n అనమాట. ఇదిగో ఇది అవుతుంది. 5n అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి,
10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ కారణాంక విభజన చేయగా అన్నాడు. దీనికి ఈజీగా అన్నాటికి వర్తిస్తుంది కాబట్టి దీనికి షార్ట్కట్ కూడా చెప్తాను. తర్వాత మీరు మామూలుగా ఒకసారి ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఘాతాలు అవరోహణ క్రమంలో రాసుకోవాలి. అంటే పెద్ద దాని దగ్గర నుంచి చిన్న దాని వరకు రాసుకోవాలి. అంటే ఏంటి, 14x⁴ ఫస్ట్ రాసుకోవాలి, మైనస్ 18x³ ఉన్నది అది రాసుకోవాలి, ప్లస్ 10x² రాసుకోవాలి. ఓకే, రాసాం. ఇప్పుడు ఏంటంటే దిస్ ఈక్వల్స్ టు వీటి అన్నింటిలో కూడా పోయేది 14లో కానీ 18లో కానీ 10లో కానీ పోయేది 2 పోతుంది. కాబట్టి ఆ 2 బయట తీయాలన్నమాట. దాంతోపాటు దీని 2ని బయట తీసినప్పుడే మనం చెప్పొచ్చు ఫస్ట్ ది ఆన్సర్ అని చెప్పేసి. ఎందుకంటే ఎందులోని కూడా మనకు 2 లేదు. 2ని బయట తీసాం. ఈసారి వీటిలన్నింటిలో కూడా ఎక్కువగా ఉన్నది అదే అన్నింటిలో కూడా కలిపి మొత్తం టోటల్గా ఉన్నది ఏదంటే x² ఉంది, ఆ x² తీయాలన్నమాట. అంటే 2 అనేది 14లో 7 టైమ్స్ పోతుంది. ఇందులో x² తీసేసినట్లయితే ఇంకో x² ఉంటుంది. మైనస్ 18లో 2 9 టైమ్స్ పోతుంది, x² తీసేసినట్లయితే x ఉంటుంది. ప్లస్ ఇక్కడ 2x² దీంట్లోంచి తీసినట్లయితే 2 10లో 5 టైమ్స్ పోతుంది. ఇంకా x² మనం బయట తీసేసాం కాబట్టి ఆ 5 మిగులుతుంది అనమాట. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మనం చేసే విధానం. దీన్ని ఈజీగా ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏది ఇచ్చినా సరే కారణాంకాలు కనుగొనమన్నప్పుడు ఒకటే ఉంటే మనకి వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. గుణకాలు ఎంత అవుతున్నాయో చూసుకోవాలి. 10 మైనస్ 18 ప్లస్ 14 వీటిని యాడ్ చేసినట్లయితే 10 ప్లస్ 14 24. 24 మైనస్ 18 అంటే 6 వస్తుంది. సో ఇందులో 6 అయ్యేది ఏముందో చూసుకోవాలి. ఈ ఫస్ట్ చూసామనుకోండి, ఫస్ట్ 2 ఇంటూ బ్రాకెట్ కాబట్టి ఇంటూ 7 మైనస్ 9, 7ని ఇక్కడ ప్లస్ 5 కూడా అండి కూడితే 12 మైనస్ 9 అంటే 3. సో ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో ఇది ఆన్సర్ అని చెప్పచ్చు అనమాట. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, 5 ఇంటూ 2ని 5ని 7 మైనస్ 9 అంటే -2 అంటే -10 అయింది. సో ఇది ఏది కూడా కాదనమాట మనకు అలాగా. కాబట్టి అది ఆన్సర్ అని చెప్పేసి వెంటనే మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఈజీ వన్. ఇది ఎలా ఇచ్చాడంటే 2/5 డివైడెడ్ బై 2/8 అన్నాడు. డివైడెడ్ బై అంటే బై అనమాట, అంటే 2/8 హోల్ బై ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు, ఇంటూ 2/-5. ఇక్కడ a/m బై a/n ఈక్వల్స్ టు ఏమవుతుందంటే a/m-n అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా అలా ఉన్నాయి కాబట్టి 2/5 బై 2/8 అంటే 2/5 - 8 అంటే -3 అనమాట, బై 5 ఇంటూ 2/-5. సో ఇక్కడ చూసినట్లయితే 2/-15 ఇంటూ 2/-5 దిస్ ఈక్వల్స్ టు 2/-20 అవుతుంది. అది మనకు సెకండ్ ఆప్షన్ అయిందనమాట. నెక్స్ట్ టీ యొక్క 3/4 15 అన్నాడు. 3/4 ఆఫ్ టీ ఈజ్ 15 అన్నాడు. ఇంగ్లీష్లో ఇంకా ఈజీగా ఇచ్చాడు ఇక్కడ. అంటే టీ ఉంది, టీకి 3/4 అంటే 3/4 అంటే 3/4 అనమాట. ఈక్వల్స్ టు ఎంతంట 15 అవుతుందంట. అంటే 3t/4 ఈక్వల్స్ టు 15 అని చెప్పేసి రాయొచ్చు అనమాట. ఇది ఎక్కడుంది అంటే ఇంకో 3/4 టీ ఈక్వల్స్ టు 15 అని ఉంది, సెకండ్ వన్. ఇది మనకు ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి,
దీంట్లో కూడా మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పేపర్ చేస్తున్నామంటే పేపర్ సంబంధించినటువంటి మిగతా విషయాలు కూడా జాగ్రత్తగా మనం డిస్కస్ చేస్తేనే మనకు ఆ పేపరు కరెక్ట్గా అవగాహన అయినట్టు ఉంటుంది. ఇక్కడ 703 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చినా అన్నాడు. మనం సింపుల్గా చెప్పాలంటే 703 సెంటీమీటర్లు ఉన్నాయి. వీటిని మీటర్లోకి మార్చాలంటే మీటర్కి సెంటీమీటర్లు 100 కాబట్టి 100 చేత భాగించినట్లయితే సరిపోద్ది. పాయింట్ ఇక్కడ ఉంటుంది, భాగిస్తున్నాం కాబట్టి 2 పాయింట్లు లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 7.03 అవుతుంది ఆన్సరు. కాబట్టి ఇది అని చెప్పేయచ్చు. మీకు ఈ లెక్క మాత్రమే వస్తుంది, మిగతా లెక్కలు రావు. అందువల్ల వాటిని కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ ఒక చిన్న రాత రాశాను చూడండి. అది ఒక స్కేల్ అనమాట. ఇది సాధారణంగా ఇవి 1s, 10s, 100s, 1000s అనుకోండి. దశాంశము, శతాంశము, సహస్రాంశము అని చెప్పచ్చు. ఇక్కడ వీటిని మనం ఏం చేస్తామంటే 1స్ని మీటర్ల కింద తీసుకుంటాం. 1/10 ఏమో డెసిమీటరు, 10 ఏమో డెకామీటరు, 1/100 ఏమో సెంటీమీటరు, 100 ఏమో హెక్టామీటరు, 1/1000 ఏమో మిల్లీమీటరు, 1000 ఏమో కిలోమీటర్ అనమాట. ఇప్పుడు ఇది మనకు గుర్తుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇచ్చినటువంటి 703 సెంటీమీటర్లని మీటర్లలోకి మార్చిన అన్నాడు. మనకు తెలుసు కాబట్టి ఈజీగా వేసేయగలుగుతున్నాం. దీన్ని ఇందులో ఎలా రాయాలి అనేది చూసినట్లయితే సెంటీమీటర్లు ఎక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఉంది సెంటీమీటర్లు. మీటర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం వీటిని రాసుకుని రావాలి, వెనకాల నుంచి రాయాలన్నమాట సెంటీమీటర్లు కాబట్టి. అంటే 307 ఇక్కడ వరకు వచ్చింది. సెంటీమీటర్లు మీటర్లోకి మార్చుకున్నాడు కాబట్టి మీటర్కి ముందు సుక్క పెట్టాలన్నమాట. అంటే 7.03 అయ్యింది. ఒకవేళ అలా కాదు, ఇంకోటి కావాలి, 7 కిలోమీటర్లకి మిల్లీమీటర్లు ఎన్ని అన్నాడు. అంటే కిలోమీటరు ఇక్కడ 7 రాసుకోవాలి. మిల్లీమీటర్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. కాబట్టి 7 కిలోమీటర్లకి మిల్లీమీటర్లు ఎన్ని అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మనం ఏం చేస్తామంటే జీరోలు పెట్టేస్తాం అన్నమాట. ఇది మిల్లీమీటర్ వరకునే. సో 7 కిలోమీటర్లకి మిల్లీమీటర్లు ఇన్ని అవుతాయి అన్నమాట. ఇన్ని అవుతాయి, 70 లక్షలు అవుతాయి అని చెప్పచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకో క్వశ్చన్ చూడండి. ఇది 180 మీటర్లు ఎన్ని హెక్టామీటర్లు అవుతాయి అన్నాడు. మీటర్ల దగ్గర రాసుకోవాలన్నమాట. మీటర్ల దగ్గర నుంచి రాయాలి. మీటర్ల దగ్గర నుంచి రాయాలంటే ఫస్ట్ 180 కాబట్టి మీటర్ దగ్గర 0, 8, 1. ఎన్ని హెక్టామీటర్లు అవుతాయి అన్నాడు. కాబట్టి హెక్టామీటర్ దగ్గర ముందు చొక్కెట్టాలన్నమాట. సో 1.80 హెక్టామీటర్లు అవుతాయి అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. సో ఇలా మనం ఇచ్చింది ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని ఈజీగా మార్చవచ్చు. 3 కిలోమీటర్లు ఎన్ని మీటర్లు అవుతాయి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, కిలోమీటర్ కాబట్టి 3 కిలోమీటర్లు, మీటర్లు అన్నాం కాబట్టి మీటర్ల దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగో దీన్ని ముందు పెట్టాలి. అంటే ఎన్ని అయ్యాయి, 3000 అయ్యాయి అనమాట. 3 కిలోమీటర్లు. అలా మనం ఏది ఇస్తే దాన్ని మార్చుకోవచ్చు దీంట్లోంచి. రైట్. ఇక్కడ 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన అన్నాడు. అంటే 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లని ఏమన్నాడంటే సెకండ్లలోకి మార్చిన అన్నాడు. అంటే 1 గంట అంటే అర్థం ఏంటంటే 1 × 60 నిమిషాలు. నిమిషాలను మళ్ళీ సెకండ్లో మార్చాలంటే మళ్ళీ 60తో గుణించాలి. ప్లస్ 12 నిమిషాలు. నిమిషాలను సెకండ్లోకి మార్చాలంటే 60తో మల్టిప్లై చేయాలి, 60తో మల్టిప్లై చేయాలి ఇంటూ 60 సెకండ్స్. ప్లస్ ఇక్కడ సెకండ్సే ఉన్నాయి కాబట్టి 10 సెకండ్స్ అనమాట. ఇప్పుడు ఇది చూడండి, 66 అంటే 3600 అనమాట. ప్లస్ 6 12 72
అంటే 720 ప్లస్ 10 వీటిని యాడ్ చేస్తే సరిపోద్ది. 720 ఇక 10 0 3 3 4 4330 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అలా చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఘనపరిమాణము 625 సెంటీమీటర్ క్యూబు మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూవైశాల్యం ఎంత అన్నాడు. సాధారణంగా దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం V ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే LBH అవుతుంది. అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అవుతుంది. ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 625 ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ L ఇంటూ B అంటే భూ వైశాల్యం అనమాట. కాబట్టి A ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు 625. డైరెక్ట్గా ఈ ఫార్ములా వస్తే ఈ ఫార్ములా వేసుకున్నా పర్లేదు. అయితే ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చాడంటే ఎత్తు ఇచ్చాడు. A ఇంటూ ఎత్తు ఎంత? H హైట్ ఎంత? 25 సెంటీమీటర్లు. 25 ఈక్వల్స్ టు 625. ఏ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 625/25. ఇది ఇందులో 25 సార్లు పోయింది. కాబట్టి ఏ ఈక్వల్స్ టు అంటే భూ వైశాల్యం అనమాట. భూ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో 25 సెంటీమీటర్ స్క్వేర్ అన్నది ఇక్కడ ఉన్నది. కాబట్టి సెకండ్ వన్ మనకి ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 28 సెంటీమీటర్లు వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి అన్నాడు. అంటే ఒక వృత్తం ఉన్నట్లయితే ఈ వృత్తం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్లు. దాని యొక్క వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వ్యాసంలో సగం అవుతుంది. కాబట్టి 14 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. ఇక్కడ వృత్త పరిధి ఎంత? సర్కంఫరెన్సెన్స్ ఎంత అన్నాడు. కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 2πr అని చెప్తాం. సో 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ R అంటే 14 14. ఇది ఇందులో 14లో 2 టైమ్స్ పోయింది. మల్టిప్లై చేస్తే 22 44 44 2 88 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అనమాట. ఇన్ కేసు మనకి ఇది ఏమీ కూడా రాలేదు, సూత్రం రాదు, అసలు ఏం తెలియదు. అలాంటప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఈ పై ఉన్నది ఏదైతే ఉందో, ఎందులో అయితే ఉందో అది వచ్చినప్పుడు పై ఆర్ స్క్వేర్ కానీ అంటే వృత్త వైశాల్యం కానీ వృత్తం యొక్క పరిధి కానీ ఇవి ఏమన్నా అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చినటువంటి ఆన్సర్ 11 చేత భాగించబడాలన్నమాట. ఇందులో 11 పోయేది 88 ఉంది. కాబట్టి 88 ఆన్సర్ అని చెప్పేసి ఏం చేయవలసిన అవసరం లేకుండానే మనం చెప్పొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ పేపర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.